హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? సో ఈరోజు అయితే మా మమ్మీ వాళ్ళ ఇంట్లో ఉన్నా అనమాట. మా మమ్మీ నా కోసం ఏం చేస్తా అంటుందంటే గులాబ్ జామ్ చేస్తా అంటుంది. సో తన స్టైల్లో ఎలా ఉంటుందో చూసేద్దాం. అదండి మమ్మీ, చేస్తున్నావా గులాబ్ జామ్? చేస్తున్నా అమ్మ హాయ్ చెప్పు. హాయ్ ఫ్రెండ్స్ అని. హాయ్ ఫ్రెండ్స్. ఏం చేస్తున్నావు చెప్పు. గులాబ్ జామ్ చేస్తున్నా ఈరోజు అని కోసం, లౌకి కోసం, మా కూతురు అనుష కోసం. అనుష కోసం, నా కోసం గులాబ్, నిష్క కోసం, లౌకి కోసం, కర్ణాకర్ కోసం. సరే ఏమేమి కావాలి మరి గులాబ్ జామ్కి చెప్పు. గులాబ్ జామ్గా గులాబ్ జామ్ పిండి, పాలు, చక్కెర, ఇలాచి, అంతే. ఇలాచి, వీలైతే నెయ్యి. అంతేనా? సరే స్టార్ట్ చేసేద్దాం. అట్లా చేయొద్దు నన్ను. మమ్మీ కొంచెం రవ్వ కూడా కలుపు. రవ్వ ఉంటా, ఒక స్పూన్ కలుపు, మంచిగా క్రిస్పీగా వస్తాయి. డీమార్ట్ ఇవ్వాలని పోయేసి వచ్చినాం ఫ్రెండ్స్. ఇంకేం సర్దలే, అన్ని మూటలని మా మమ్మీ అల్ల పడేసింది. ఆ డబ్బాలు అల్లకి ఎత్తాలి. ఎప్పుడు ఎత్తుకుంటుందో మరి. టైం ఉన్నప్పుడు ఓపిక లేదంట. సో అందుకని ఆ డబ్బాలని ఎత్తాలన్నమాట. అన్ని చదరాలి. లౌకి గాడి చదవమంటే చదరాలి. ఇది ఏం రవ్వ? ఇడ్లీ రవ్వ, బొంబాయి రవ్వ? అదే ఉప్మా రవ్వనే. ఉప్మా రవ్వనే మమ్మీ, ఎందుకు కన్ఫ్యూజ్ చేస్తాం. ఇడ్లీ రవ్వ తెల్లగా ఉంటుంది. చాలా ఎంత? ఒక్క స్పూన్ వేస్తారు మమ్మీ, చాలు. నువ్వు జరుగు. సరే ఒక స్పూన్ అంత అయితే బొంబాయి రవ్వ వేసుకుంటే చాలా బాగుంటుంది. అర్థమైందా? పిండి పిండి ఉండకుండా కొంచెం జ్యూసీగా వస్తుంది అన్నమాట. సో లెట్స్ గో. పిండి నీళ్ళతో కాకుండా పాలతో కలుపుకోవాలి స్మూత్గా. అంతేనా? పాలతో కలుపుకోవాలి. కానీ జలుబులు దగ్గులు ఉన్నాయి, కానీ స్వీట్ చేయమంటుంది మా మనవరాలు. ఊకోవట్లేదు. మనవరాలు బాగా రచ్చగా లేకపోయి వాళ్ళ మామేమో డీమార్ట్కి వెళ్ళి ఫస్ట్ పోగానే గులాబ్ జామ్ ప్యాకెట్ పట్టుకున్నాం. అలా చేయొద్దు. తీ నానా, తీ. హ్యాండ్ తీయాలి. చాలు నానా, ఎక్కువ అయిపోతే మళ్ళీ లూజ్ అయిపోతుంది. పిండి కూడా లేదు. ఒకటే ప్యాకెట్ తెచ్చినాం ఫ్రెండ్స్, అందుకే పిండి లేదన్న. ఎందుకంటే జలుబులు దగ్గులు ఉన్నాయి కాబట్టి ఎక్కువ తింటే ఎక్కువ చేసుకోకపోతే అని చెప్పేసి మా తమ్ముడు ఒకటి తీసుకొచ్చిండు. ఎంత చిన్నది తీసుకొచ్చుకున్నా. మా మమ్మీ డీసెంట్గా ఉన్నా అంటుంది వీడియో ముందు, కానీ అది కాని పనమ్మా. నాకు రాందే అది అంటుంది మా హానీ. చూసారా? అందుకే కిచెన్లో ఇంతమంది ఉండొద్దు ఫ్రెండ్స్. ఒక్కరు ఉంటే దెబ్బ అయిపోతుంది. ఒక గులాబ్ జామ్ వస్తుంది హానీ. వద్దు, అది గోధుమ పిండి కాదు మమ్మీ. గులాబ్ జామ్ పిండి, అది గోధుమ పిండి కాదు. ఇచ్చేసేయి. గోధుమ పిండితో కూడా చేస్తా, కానీ మీరు ఇవ్వాలి తెచ్చిరు. గోధుమ పిండితోటి నెక్స్ట్ టైం ట్రై చేద్దాం. గోధుమ పిండితోటి గులాబ్ జామ్ కాదు, దాని ఏమంటుంది మమ్మీ, బ్లాక్గా ఉంటుంది కదా, ఏంటిది అది? కాలా జామునా, అది చేస్తారు. కాలా జాము బాగుంటుంది. మళ్ళీ ప్లస్ కాజాలు కూడా చేస్తా. చూడండి ఫ్రెండ్స్, ముందే కొంచెం అంటే దాంట్లోనే ఇంకా సగం ఖరాబ్ చేస్తుంది మహాని. అట్లుంటుంది మహానితోటి. తింటారా? ఆడుకోవడానికి ఒక గులాబ్ జామ్ అంతా తీసుకుంది. సో అది దానికి రెస్ట్ ఇచ్చేసి ఇప్పుడు పాకం పెట్టేసుకుందాం. కలపడం అయిపోయిందా? కలుపుతున్నాం, కొంచెం కలపాలి. ఇంకా పైన ఆయిల్ రాసి నెయ్యి నీటి కలిపితే బాగుంటుంది. మమ్మీ గీ పైన గీ వేసి రెస్ట్ ఇచ్చేసేయాలి.
చేసేది మా మమ్మీ, ఇన్స్ట్రక్షన్స్ ఇస్తుంది నేను, కానీ మా మమ్మీకి వచ్చు. మమ్మీకి వచ్చు కానీ ఇంత ఓపిక లేదు ఇప్పుడు, చేయండి ఓపిక పోయింది. హెల్త్ బాగాలేదు ఫ్రెండ్స్, ఇప్పుడిప్పుడే కోలుకుంటుంది. కానీ ఇవాళ ఇది ఒకటి చేద్దామని చేస్తున్నాను. నేను చేయమంటే చేస్తుంది నా కోసం. నేను చేసుకుంటే నేను ఎక్కువ తినలేను కదా, అందుకని. స్వీట్లో పిచ్చిది ఏం లేదు, నేను స్వీట్లోనే తింటది. నీకు లేదా? ఆమె హాట్, ఈమె హాట్ పిచ్చిది. హనీ, ఇంట్లో నేను వంట చేస్తే నువ్వు కూర్చునేది, ఇప్పుడు మా మమ్మీ వంట చేస్తుంటే నేను కూర్చుంటున్నా కిచెన్ బండ. ఫ్రెండ్స్ చెప్పిన వాడి ప్లీజ్ బెటర్. అమ్మ వాళ్ళ ఇంటికి వస్తే ఇట్లా కూర్చుంటాం అనమాట. అందుకే అమ్మ వాళ్ళ ఇంటికి పోవడానికి ఇష్టపడతారు ఆడపిల్లలు. ఏమంటావు మమ్మీ? అంతే, ఎవరికైనా అంతే. అదే అంతే, అంతకు మించి ఇంకేం లేదు. ఎందుకు పోతుంది అంటే రెస్ట్ కోసం అంతే. సాఫ్ట్గా విసుకేసుకొని దానికి రెస్ట్ ఇవ్వాలి. వేస్ట్ చేయొద్దు. అయితే ఇప్పుడు రిగ్గుడ్ కొండ మీద నించిన హనీ. ఇప్పుడు ఏం చేద్దామంటే ఇలా ఉందిలే కానీ చక్కెర సరిపోదు మరి. ఒక గిలాస్ కొలత పెట్టుకున్నాం. అది 1 కప్ అవుతుంది, 2 కప్పులు షుగర్ అంతే. 1 కప్ సరిపోద్దా? కొంచెం ఏమా, కొంచెం పాకుండా ఎక్కువైనా ఏం కదా, తక్కువ అయితే మళ్ళీ పీల్చుకో చాలు. 1 కప్పు పిండి ఉంది, 2 కప్పున్నర పాకం చక్కెర వేసేసుకోవాలి అంతే. వాటర్ అవసరం లేదు, జస్ట్ ఒక 2 అవి కరగడానికి చిన్న టీ గ్లాస్ అంత వాటర్ అంతే. టీ గ్లాస్ అంతా అంతే. స్టవ్ ఆన్ చేసుకో. వెరీ గుడ్. పాకం పెట్టేస్తుంది ఫ్రెండ్స్. గులాబ్ జామ్ అంత ఈజీ స్వీట్ ఏది ఉండదు, బట్ చేయాలి పర్ఫెక్ట్గా. దట్స్ ద టెక్నిక్. ప్లీజ్ అది షుగర్ జస్ట్ కరిగి జస్ట్ తిగపాకం వస్తే చాలు. లేదా ఇలా చింట్లో ఏం కాదు, గులాబ్ జామున్ అవసరం. ఆ రోజు బాదం తెచ్చింది కదా తమ్ముడు. మా మమ్మీ వాళ్ళ కిచెన్లో ఇవి ఫేమస్. ఇవి ఎందుకు పెడతారో కామెంట్ చేయండి. బల్లులు రాకుండా నువ్వు చెప్పినవే, నువ్వెందుకు చెప్తున్నావే అలా తెలియదు కదా, తెలుసుకుంటారు వాళ్ళు కూడా. బల్లులు రాకుండా అట్లా ఎగ్స్ పెడుతుంది మా మమ్మీ. అట్లా పెట్టండి. చాలామందికి తెలుసు, తెలియదు అన్నకు అంత. గ్యాప్లో మా మమ్మీ సర్దేసుకుంటుంది ఫ్రెండ్స్. సూపర్ అయింది. సాఫ్ట్గా అయిపోయింది చూసినా. నీకు ఇచ్చింది కదమ్మా, అది చాలు. నువ్వేం చేయొద్దు నాన్న, వేస్ట్ చేయొద్దు. ఏమైంది ఒకసారి పట్టుకోవా? అబ్బా రియాక్షన్ ఇవ్వవా? కలుపుతుంది ఫ్రెండ్స్, మహాని పాకం కలుపుతుంది. మా మమ్మీ ఉండలు చేసే బిజీలో ఉంది. సో ఇవన్నీ రౌండ్స్ అయ్యాక మళ్ళీ కలుద్దాం. బాయ్. హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మమ్మీ వాళ్ళకి నేను చేస్తున్నా గులాబ్ జాములు. ఎట్లా చేస్తున్నావు? రౌండ్ చేస్తాను, చూపెట్టి నీ రౌండ్. హనీ, ఐ లవ్ యూ. ఐ లవ్ యూ బంగారం. ఐ లవ్ యూ అమ్మమ్మ. థ్యాంక్ యూ. ఇంత బాగా చేస్తుందో లక్కీ గారు, గుడ్ గర్ల్ అయిపోయాడు. చిన్న రౌండ్స్ అంత వద్దు, ఎక్కువ అయిపోయింది మమ్మది. అన్నీ ఒకే సైజులో ఉంటే బాగుంటుంది. నువ్వేం చేస్తున్నావు అని ఏం పాకం పడుతున్నావు. ఇది అయిపోయింది, పాకం అయింది మమ్మీ, పాకం వచ్చేసింది. పక్క పెట్టేసి
టేస్ట్ చేసుకున్నాం. అయిపోయింది ఫ్రెండ్స్ పాకం. లెమన్స్ ఉన్నాయా ఇంట్లో? దీంట్లో కొంచెం లెమన్ స్క్వీజ్ చేసుకుంటే పాకం అనేది గట్టి పడదు ఫ్రెండ్స్. అదే అందుకే లెమన్ అడుగుతున్నా. అండ్ కొంచెం దీంట్లో నెయ్యి వేసుకోండి, ఫ్లేవర్ బాగుంటుంది. హలో చూసావా? ఇట్లా అంతే అయిపోయింది. ఇట్లా ఇట్లా చేసేసుకోవాలన్నీ. బాల్స్ అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు ఆయిల్ కోసం పాకాన్ని పక్కన పెట్టేసుకొని దీంట్లో ఇలా వేసినా అయిపోయిన పెద్ద డిఫరెన్స్ ఏమి ఉండదు, బట్ అందుకే వేయట్లేదు. మీకు కావాలంటే వేసుకోండి, లేదు కాబట్టి మేము స్కిప్ చేస్తున్నాం అంతే. అండ్ ఇక్కడ కడాయి ఫ్రై కోసం ఆయిల్ పోస్తుంది మమ్మీ. డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోవాలి. చాలు హైలో పెట్టేసి జల్లిగంట తీసేసుకో. వేసుకో. టిష్యూస్ ఉన్నాయా మమ్మీ? ఫిషెస్ ఉన్నాయి, తీసుకురాపో. ఎన్ని కావాలి? ఒకటి జాలితే అల్లే ఆ ప్లేట్లే తీసి అల్ల వేసుకో. డైరెక్ట్ ఈ పాకంలో వేయచ్చు కానీ చూపెట్టాలి, చూడాలి కదా ఎట్లా కాల్చింది. ఆయిల్ అంతా ఏమైనా ఎక్స్ట్రా ఆయిల్ ఉంటే పోతుంది అని చెప్పేసి అట్లా అంతే. ఒకవేళ ఆయిల్ తోటి దీంట్లో వేసేసుకుంటే ఆ గడ్డ కట్టిపోతుంది. అందుకని ఫస్ట్ పక్కకు తీసి పెట్టుకొని దాంట్లో వేస్తే మనకి ఆ గడ్డ కట్టదు అన్నమాట. మా అనిగాడు చేసినవి కొంచెం ఇచ్చకపోయినట్టు ఉన్నాయి. అవి ముగ్గురం చేసినాం ఫ్రెండ్స్. అవి ఇచ్చుకోపోతే సౌండ్ వస్తే తెలియదు. మా మమ్మీ అంటుంటుంది అనమాట, ఒక్కరు చేయబడాలి ఒక్కరు చేయబడాలి. ఇలా గులాబ్ జామున్కి ముగ్గురు చేతులు పడ్డాయి, మరి ఎట్లా వస్తుందో చూడాలి. మా అనిగాడు చేసినవి మాత్రం చిన్నగా ఉన్నాయి. అది చిన్నది కాబట్టి చిన్నవి ఉన్నాయి. అర్థమైందా? ఒకటే చూద్దాం. ఆయిల్ కాలితే పైకి వస్తుంది. అది కాలేదు, ఇంత కాగాలి ఆయిల్. హైలో పెట్టేసి మాడిపోతాయి ఫ్రెండ్స్. గులాబ్ జామున్ సిమ్లో పెట్టుకొని కాల్చాలి. కాకపోతే ఆయిల్ హీట్ ఎక్కాలని మేము హైలో పెట్టినాం. ఆయిల్ హీట్ ఎక్కగానే మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని అడ్జస్ట్ చేస్తూ కాల్చుకోవాలి. సిమ్లో మీడియం సైజులో కాల్చాలి. గోల్డ్ రంగు వస్తే కాలు చాలు. అర్థమైందా? నువ్వు చపాతి చేసేటప్పుడు చపాతీ చేస్తావు, పూరి చేసేటప్పుడు పూరి చేస్తావు. పత్తిది నేనున్నాను అంటావు. కానీ ఏం అవసరం లేదు. నిన్న పూరి చేసింది ఫ్రెండ్స్ మా హనీ, సూపర్ చేసింది చేతితోటి ఫ్రెండ్స్. మళ్ళీ అది కూడా ఆయిల్ కాలింది. అది ఎవరు తినలేదు ఫ్రెండ్స్, ఆమె కూడా తినలేదు. కలర్ వచ్చేసింది ఒకటి. ఆయిల్ కాలింది, ఆయిల్ కాలింది. నో ఆయిల్ మీద పడుతుంది. వద్దు వన్ ఒకటి మన కంటి కాలుతుంది ఆయిల్. ఇంకా ప్లేస్ మీద వేసేయండి. వేసేద్దాం కానీ ఇగో ఒకటి వేసేసరికి ఇప్పుడు ఆయిల్ వద్దులే. రేగు కాలితే చాలా బాగుంటుంది. కానీ సిమ్లో పెట్టేసాయి. సిమ్లనే ఉంది. లోపల కుక్ కావాలి ఫ్రెండ్స్. హైలో పెట్టేసారి తొందరగా కలర్ వచ్చేసాయి కాబట్టి ఆయిల్ మరీ హీట్ ఎక్కొద్దు, జస్ట్ బబుల్స్ వచ్చాయి. కాకపోతే ఇప్పుడు మనం ఫాస్ట్ అయినా చేసేసినాం. ఇంకో కొంచెం గంట ముందు నానబెట్టుకుంటే చాలా బాగుంటుంది పిండి. అవును, పిండి ఎంత నానితే అంత బాగుంటుంది అంట ఫ్రెండ్స్. బట్ మేము ఏంటంటే మాకు కొంచెం తొందర ఎక్కువ కాబట్టి తొందర ఎక్కువ కాదులే కానీ కొంచెం పిండే కదా అంటే చేసి తినేది మా ఇంట్లోనే కదా. ఎవరైనా గెస్ట్ల కోసం పెడితే అయినా ఇప్పుడు కూడా బాగానే ఉంటాయి. ఇగో ఈ కలర్ చాలు. కొంచెం ఏగని దాక్కున్నారు చాలు. ఇంకొద్దు. కలర్ కోసం ఫుడ్ కలర్ వేసుకోవచ్చు పాకంలో, వద్దు ఫుడ్ కలర్ లేదు. ఇప్పుడు అన్ని కెమికల్స్ ఉన్నాయి, ఫుడ్ కలర్స్ వాడద్దు. చాలు. ఇవి డైరెక్ట్ అని లేచి కానీ ఒకటి నానుతుంది ఒకటి నానదు. అది
ఏమవుతుందంటే ఫస్ట్ అన్నీ ఒకటేసారి వేసుకుంటే ఒకటేసారి తీసేసుకొని ఒకటేసారి వేసేసుకోవాలి పాకంలో. ఒకటి మళ్ళీ మగ్గిపోయి ఒకటి ఇట్లా ఇబ్బంది అవుతుంది అయిపోతుంది అని చెప్పేసి మా మమ్మీ అట్లా అందులో ఒకటి ఆయిల్ కూడా ఇంకుతుంది కదా అన్నట్టుగా అది అట్లా లైట్ ఈ కలర్ కాలితే చాలు. ఎంత బాగుంది ఫ్లవర్. కానీ పిండి అంతా వేస్ట్ చేస్తున్నాను గ్యాప్లా ఉందే ఆడ కొంచెం పిండి. ఏం చేస్తున్నాను ఇక్కడ ఇగో ఈ పిండి పెట్టింది ఫ్రెండ్స్. ఎందుకు ఫ్రెండ్స్ ఇది అది చూడు అది చూడండి ఎంత వేస్ట్ 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 చేస్తుంది. మమ్మల్ని భయపెడుతుందంట ఫ్రెండ్స్ ఆ పాముతోటి. నువ్వు భయపెట్టవా? నువ్వు భయపడకుంటే చాలు. బంగారు తల్లి కదా నువ్వు, బంగారు తల్లి కదా తల్లి. నిన్ను బయటికి భయపడేవా? నిన్ను మమ్మీ వాళ్ళట్లే అమ్మమ్మని భయపెట్టవా? ఎందుకు అట్లా? హలో ఫ్రెండ్. ఓ మేము ఎనిమిసా? కచ్చి అయిపోయినావా? ఓకే ఖతీఫా తాత తాత దోస్త్. అబ్బో ఓన్లీ ఇక్కడ ఉన్న ఫ్రెండ్స్, ఇల్లు ఉన్న అయితే కట్టి. అవునా? అయితే నువ్వు రాకు ఇంకా ఇంటికి ఇక్కడే ఉండుకో. దొరుకుతుంది మమ్మీ మమ్మీ డాడీ కూడా దోస్త్. డాడీ కూడా దోస్తా నీకు? మమ్మీ ఒక్కతేనా ఇప్పుడు ఎనిమిది నీకు? అట్లుంటుంది ఫ్రెండ్స్. నాకు హనీ వచ్చి ఏంటిది అది? ఇది చలికాలం వస్తుంది. నూనె చల్లారినట్టుంది మమ్మీ. సిమ్లో కావాలి అదే తొందరగా. సిమ్లో కాదు లోపల కూడా కుక్ అవుతుంది అంతేనా? చూడండి ఫ్రెండ్స్, ఏదైనా ఇట్లాంటి బోండాలైనా ఇట్లాంటి ఏదైనా సరే సిమ్లో పెట్టి కాల్చుకుంటే చాలా మంచిగా ఉంటుంది. బోండాలైనా సరే సిమ్లో పెట్టాలి, హైలో పెట్టద్దు. హైలో పెడితే లోపల పిండి పిండి ఉంటుంది. ఇది చూడండి ఫ్రెండ్స్, పచ్చడి తినేస్తుంది. తిను తిను. ఎట్లుంది? అది మన బోండా అనుకుంటున్నావా? గులాబ్ జామ్. చి బ్యాడ్ గర్ల్. అట్లుంటుంది ఫ్రెండ్స్ మా హానితో. నిజానికి తను స్వీట్స్ తినదు, సో అందుకని వదిలేసిన. నాకు మా తమ్ముడికి ఆ స్వీట్స్ అంటే పిచ్చి. వీళ్ళందరూ హాట్ పార్టీ, వీళ్ళకి బజ్జీలు బోండాలు అవి కావాలి. మాకేమో గులాబ్ జాములు జిలేబీలు. ఈడో రకం ఆడో రకం అన్నట్టు. ఫ్రెండ్స్ ఇవి ఫ్రీజ్ పిచ్చి ఫ్రీజ్ పిచ్చి స్వీట్స్ పిచ్చి అంట. తినుకుంటా మాట్లాడుతుంది. నువ్వు కరెక్ట్ మాట్లాడు. ఇప్పుడు ఏం పిచ్చి మమ్మీ చెప్పు. స్వీట్ ఫిష్ ఫిష్ కాదా? స్వీట్ పిచ్చి. స్వీట్ ఫ్రీజ్ పిచ్చి ఫ్లీ. మీరు రైమ్స్ ఎట్లా చెప్తావు చెప్పు? స్కూల్లో రైమ్స్ ఎట్లా చెప్తావు? నిల్చోబెట్టి ఎట్లా చెప్తావు? చెప్తా. టీచర్ ఎట్లా చెప్తుంది? మంచిగా చెప్తారు. ఎట్లా చెప్తుంది? చాలా బాగా అన్నీ కదా. ఇలా ఉండాలి. ఒక్కడు కూడా చిల్లలే. మా అనిగాడు సూపర్ చేసిండు. కాలుతుంది లేహని. గుడ్ గర్ల్ గడే. మళ్ళీ మా అనిగాడు గుడ్ గర్ల్ అయిండు. రిషిగాడు అయితే పండుకుండు పోవు. వాడుంటే ఇప్పుడు మొత్తం ఇది మొత్తం కిచెన్ బండ మొత్తం తనదే. రిషిగా ఉంది పడుకుంది ఫ్రెండ్స్ వాళ్ళు. రిషిగాడు తెలుసా? నేనే మంచి అనిగాడైతే కిచెన్ బండ మీదే టాయిలెట్ పోయింది. కానీ అది రిషిగాడు ఎట్లా చేస్తుంది తెలుసా? మరి కింది కురికి వాష్రూమ్ కురుస్తుంది చెప్తుంది. కానీ నువ్వు చెప్పలే. అందుకే చెల్లెకి నీకు తేడా అది. అడుగు
మమ్మీకి తెల్ల అయిపోయింది. ఇప్పుడు ఎందుకు ఆన్ చేయమన్నావు వీడియో చెప్పు. అది ఎందుకంటే పిండి చూపినాకి పిండి చూపెట్టడానికి వీడియో ఆన్ చేయ మమ్మీ అన్నది ఫ్రెండ్స్. ఏం చేద్దాం చెప్పండి ఇలాంటి చూసుకో మమ్మీ. ఇక్కడ డైరెక్ట్ ఇప్పుడు ఈ వీడియో నేను పెట్టే చాలా బాగుంటుంది లోకి. అర్థమైందా? ఫ్రెండ్స్కి కూడా చెప్పు. చూడండి ఇట్లా చేసుకొని మళ్ళీ తినాలంట. అది లోపల ఒక తిప్పి చూపెట్టు. కాలుతుంది. నార్మల్ తీసుకో. ఫస్ట్ కాల్చింది. ఇప్పుడు తీసిన వాయి కాకుండా ఇట్లా అనేస్తే ఇక ఇట్లా కాలుతాయి. చూడండి లోపల పిండి 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 ఏమి ఉండదు. బొంబాయి రవ్వ మాత్రం మర్చిపోకండి. స్పూన్ అని తీసుకోండి. ఒక క్రిస్పీగా వస్తుంది మంచిగా. ఒక ప్యాకెట్కి ఒక టీ స్పూన్ అంతా బొంబాయి రవ్వ వేసి ఇవన్నీ చేస్తారు కదా బాదుషాలు, వాటికి కూడా గింతే పాకం. సో నానే ఇప్పుడు దీంట్లో వేసేసుకొని కొంచెం సిమ్లో పెట్టుకుంటాను. ఎందుకంటే పాకం కొంచెం గోరువెచ్చగా ఉంటే తొందరగా పీల్చుకుంటాయి అనమాట. సో ఇవి కొంచెంసేపు నానాక ఇంకా వదిలేసేసుకోవాలి. గట్టిగా ఉన్నాయి కదా, కొద్దిసేపటి నానితే మెత్తగా అయిపోతాయి. అంతే కదా, మూత పెట్టేసుకోవాలి అంతే. సో అయ్యాక తినేటప్పుడు మళ్ళీ కలుగుతాం. ఓకేనా? బాయ్ చెప్పు. బాయ్. ఇట్లా వేసేసుకోవాలి. వేసేసుకోవాలి. అందరికి తెలుసు ఆమె ఈ ఆమె టేస్ట్ చేయడానికి వేసేసుకోవాలంట. ఇట్లా వేసేసేయాలి. చాలు చాలు టేస్ట్ కోసం. కొంచెం నువ్వు తిని చూడు. తిని ఎట్లుందో చెప్పు. నాని మంచిగా నాని పెట్టు. వస్తుంది ఇట్లా ఇట్లా అనగానే ఇట్లా తినిపోవాలి. చాలా బాగుందా? చాలా బాగుంది. స్వీట్ సరిపోయిందా? స్వీట్ సరిపోయింది. నువ్వు కూడా చూడు. చాలా గులాబ్ జామ్ ఫ్రెండ్స్. బాగుంది. మళ్ళీ ఓకే.